భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పొదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 10 శ్లోకాలు, వాటి అర్థాలతో కూడిన రామకథని తెలుసుకున్నాము. కథాభాగంలో రామలక్ష్మణులు పంపానది సరోవరంలో ఉన్న ఋషిముఖ పర్వతానికి చేరుకున్నారు అని తెలుసుకున్నాం. వాళ్ళిద్దరినీ చూసిన సుగ్రీవుడు వాలి పంపినవారేమో అని భయపడి వాక్చాతుర్యము బుద్ధిబలము కలిగిన రామాయణ మహాకావ్యానికి రత్నము వంటి వాడు అయిన స్వామి హనుమని వెళ్ళి వాళ్ల గురించి తెలుసుకొని రమ్మంటాడు. హనుమంతుల వారు సన్యాసి వేషాన్ని ధరించి రామలక్ష్మణ దగ్గరికి వచ్చి, మీరు ఎవరు? ఈ ఋషిముఖ పర్వతం దగ్గర ఏం చేస్తున్నారు? చూడటానికి తాపసుల్లాగా ఉన్నారు. ధనుర్బాణాలు కత్తి ఉన్నాయి. దేవలోకము నుండి దిగివచ్చిన వారిలాగా ఉన్నారు. మీ తూణీరాలు ధనస్సులు చాలా అందంగా ఉన్నాయి. నేను ఇంత మాట్లాడుతున్నా సరే మీరు ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు? నా పేరు హనుమ. సుగ్రీవుడు పంపగా ఇక్కడికి వచ్చాను. నేను వాయుకుమారుడని, సుగ్రీవుడికి మంత్రిని. ఆయన ఆదేశంగా మానవ రూపాన్ని స్వీకరించి మీ దగ్గరికి వచ్చాను అని చెప్తాడు హనుమంతుల వారు. హనుమ మాటల్ని విన్న రామచంద్రస్వామి, లక్ష్మణ, ఈ మాటల్ని విన్నావా? చతుర్వేద పారంగతుడు, నవవ్యాకరణ పండితుడు అయిన వాడే ఇలా మాట్లాడగలడు. ఆయన మాటల్లో ఎక్కడా త్రొట్టుపాటు లేదు. తలని ఎక్కువగా ఊపటం లేదు. చంపడానికి కత్తి ఎత్తిన క్రూరుడైనా సరే ఈ పలుకులకి చల్లబడి ఆ కత్తిని కిందకి దింపాల్సిందే. ఇటువంటి బుద్ధిశాలి ఉంటే ఆ ప్రభువుకి ఏ పనైనా సఫలం అవుతుంది అని అంటాడు రామచంద్రస్వామి. ఆ తర్వాత రామచంద్రస్వామి లక్ష్మణస్వామితో జరిగిన విషయాన్ని మొత్తం హనుమంతుల వారికి చెప్పమని అంటాడు. లక్ష్మణస్వామి జరిగిన విషయాన్ని చెప్పి, మేము సుగ్రీవుడిని ఆశ్రయించడానికి వచ్చాము అని అంటాడు. మా ప్రభువైన సుగ్రీవుడు కూడా ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. అతడు కూడా భార్యని కోల్పోయాడు, రాజ్యభ్రష్టుడు అయ్యాడు అని హనుమంతుల వారు చెబుతారు. వెంటనే మనం అందరము కలిసి ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్దాము అని హనుమంతుల వారు తన కాషాయ వేషాన్ని తీసి వానర వేషంతో రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తన భుజముపై చేర్చుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. హనుమంతుల వారు రామచంద్రస్వామి యొక్క స్థితిని గురించి సుగ్రీవుడికి వివరిస్తారు. అప్పుడు రాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా వారి స్నేహాన్ని అంగీకరిస్తారు. రామ సుగ్రీవ మైత్రి జరిగిన సమయంలో సీతమ్మ వారికి, వాలికి, రావణాసుడికి ఎడమ కన్ను ఒకే సమయంలో అదురుతాయి. అంటే సీతమ్మ వారికి మంచి రోజులు రాబోతున్నాయి, వాలికి రావణాసుడికి కాలము మూడింది అని అర్థం. ఆ సందర్భంలో సుగ్రీవుడు చెబుతాడు, ఒకరోజు నేను ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని వెళ్తుండగా చూశాను. ఆవిడ తన ఆభరణాలని కిందకి వేసింది, రామ రామ అని అరిచింది అని చెప్పి లోపల నుండి సీతమ్మ వారి ఆభరణాలను తీసుకుని వచ్చి చూపిస్తాడు. అది చూడగానే రామచంద్రస్వామి కంటి వెంట అశ్రుధారలు కారుస్తాడు. లక్ష్మణస్వామికి చూపించి, ఈ ఆభరణాలు మీ వదిలిగారివో లేవో గుర్తుపట్టు అని చెబుతాడు. నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురే తభిజానామి నిత్యం పాదాభివందనాత్ అని అంటాడు లక్ష్మణస్వామి. ఈ కేయూరములు, ఈ కుండములు మా వదినగారివో లేవో చెప్పలేను, కానీ ఈ నూపురాలు అంటే కాళ్లకు పెట్టుకునే ఆభరణాలు ఖచ్చితంగా మా సీతమ్మవే. ఎందుకంటే నేను ఆవిడికి రోజు పాదాభివందనం చేస్తాను అని అంటాడు లక్ష్మణస్వామి. ఆ తర్వాత వాలికి సుగ్రీవుడికి వైరానికి గల కారణమేమిటో చెప్పు అని అడుగుతాడు రామచంద్రస్వామి. దాని ప్రకారం తప్పు వాలి వైపు ఉందా లేక సుగ్రీవుడి వైపు ఉందా అని తెలుసుకోవడానికి అడుగుతాడు రామచంద్రస్వామి. సుగ్రీవుడు జరిగిన విషయాన్ని చెబుతాడు. ఒకరోజు వాలి దగ్గరికి మయుడనే రాక్షసుడు వచ్చాడు. వాలిని చూడగానే పారిపోయి ఒక గుహలోకి వెళ్ళాడు. నేను వాలి ఆ గుహ దగ్గరికి వెళ్ళాక నన్ను బయటే ఉండమని చెప్పాడు. వాలి లోపలికి వెళ్ళాడు. రక్తము మాంసము ఏరులై పారుతుంటే బయట నేను చాలా కాలం ఎదురు చూశాను, కానీ వాలి ఎప్పటికీ బయటికి రాలేదు. అలా రాకపోవడంతో ఆ గుహని ఒక పెద్ద బండరాయితో మూసి వచ్చేశాను. నేను వద్దన్నా సరే మంత్రులు వినకుండా నన్ను రాజుని చేశారు. కొంతకాలానికి వాలి బయటికి వచ్చి నన్ను దూషించి రాజ్యం నుండి బహిష్కరించాడు, నా భార్యని కూడా అపహరించాడు అని చెబుతాడు సుగ్రీవుడు. ఇది విన్న రామచంద్రస్వామి సుగ్రీవుడికి అభయం ఇస్తాడు. వాలి యొక్క బలం ఏమిటో చెప్పడానికి వాలి దుందుభిని సంహరించిన వృత్తాంతం చెబుతాడు. రామచంద్రస్వామి వారిని సంహరించే సామర్థ్యం ఉందో లేదో అని అనుమానించిన సుగ్రీవుడు రామచంద్రస్వామిని అక్కడ పడి ఉన్న దుందుభి కళేబరాన్ని 400 గజాల దూరంలో తంతే చాలు అని అంటాడు. రామచంద్రస్వామి తన బ్రొటని వేలుతో తంతే ఆ కళేబరము 10 యోజనాల దూరంలో వెళ్ళి పడుతుంది. అది మాంసము లేదు కాబట్టి అంత దూరం వెళ్ళి పడింది. ఇక్కడ 7 సాల వృక్షాలు ఉన్నాయి. అందులో ఒక్క వృక్షాన్ని నీ బాణంలో కొట్టినా సరే అది చాలు అని అంటాడు సుగ్రీవుడు. రామచంద్రస్వామి ఒక బాణాన్ని తీసి వదిలితే ఆ 7 వృక్షాలని చీల్చి పాతాళంలోకి వెళ్ళి వెనక్కి వచ్చి ఆయన తూరినంలోకి చేరుతుంది ఆ బాణం. వెంటనే సుగ్రీవుడు రామచంద్రస్వామి కాళ్ల మీద పడతాడు. ఆ తర్వాత కిష్కిందకి వెళ్ళి వాలితో యుద్ధం చేస్తాడు. రామచంద్రస్వామి ఎప్పటికీ బాణం వెయ్యకపోవడంతో వాలి చేతులతో దెబ్బతిన్న సుగ్రీవుడు ఋషిముఖ పర్వతానికి చేరుకుంటాడు.
రామా, నిన్ను నమ్ముకుని వెళ్ళాను కదా, ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు సుగ్రీవుడు. దానికి రాముడు, మీరిద్దరూ ఒకేలాగా ఉన్నారు అన్ని విషయాలలో, అందుకోసమనే వాలి ఎవడో సుగ్రీవుడు ఎవడో నాకు తెలియలేదు, అందుకోసమనే నేను బాణం వెయ్యలేదు అని చెబుతాడు రామచంద్రస్వామి. అప్పుడు నాగకేశర పూలమాల ఒకటి తీసుకుని వచ్చి సుగ్రీవుడి మెడలో వేస్తాడు. మళ్ళీ సుగ్రీవుడు వాలి దగ్గరికి వెళ్ళి పెద్ద శబ్దం చేస్తాడు యుద్ధానికి రమ్మని. వాలి భార్య అయిన తార వాలిని హెచ్చరిస్తుంది. ఇందాకే దెబ్బలు తిన్నవాడు మళ్ళీ వచ్చాడు అంటే సుగ్రీవుడి వెనకాల ఎవడో ఉండే ఉంటాడు అని చెబుతుంది. కానీ ఆ మాటని లెక్క చేయక కోపంతో సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి వస్తాడు వాలి. రక్తం ఏరులై పారుతుంది. రామచంద్రస్వామి ఒక బాణం వేస్తాడు. అది వేగంగా వచ్చి వాలి వక్షస్థలాన్ని గుచ్చుకుంటుంది. రామాయణానికి అసలు వక్త శ్రోత చ దుర్లభ అని కూడా పేరు పెట్టుకోవచ్చు. ఈ కావ్యంలో మంచి మాటలు చెప్పేవాడు ఉంటాడు, కానీ అలాగే విననివాడు కూడా ఉంటాడు. మారీచుడు చెప్పాడు, రావణాసుడు వినలేదు. తార చెప్పింది, వాలి వినలేదు. కొన ఊపిరితో ఉన్న వాలి ఎందుకు వేశావు బాణాన్ని అని అడుగుతాడు. దానికి రామచంద్రస్వామి, ఈ భూమి అంతా ఇక్ష్వాకులదే, ఇక్కడ భరతుడు రాజు, మేమందరము కూడా ధర్మాన్ని పాటిస్తాము, అలాగే ధర్మాన్ని పాటించని వాడిని కూడా శిక్షిస్తాము అని చెబుతాడు రామచంద్రస్వామి. వాలి తన తప్పుని తెలుసుకుంటాడు. తన ప్రియ కుమారుడైన అంగదుణ్ణి చూసి ఒక సందేశాన్ని ఇస్తాడు. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 11వ శ్లోకం. దేశకాలో ప్రతీక్షస్వ క్షమమానః ప్రియాప్రియే సుఖదుఃఖ సహకాలే సుగ్రీవ వసగోభవ. కిష్కిందాకాండ 22వ సర్గ 19వ శ్లోకం. నాయనా అంగద, నీ పినతండ్రి అయిన సుగ్రీవుణ్ణి ఆశ్రయించు, ఆయన చెప్పినట్టుగానే మసలుకో, దేశకాల పరిస్థితులు అనుసరించి నడుపుకో నీ జీవితాన్ని. ప్రియానికి పొంగిపోవద్దు, అప్రియానికి కృంగిపోవద్దు, సుఖదుఖాలని ఒకేలాగా చూడు అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. దుఃఖేష్వను దిగ్గున్మనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థిత ధీర్ముని రుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడు, ఆసక్తి భయము క్రోధాన్ని విడిచిపెట్టినవాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు అర్జున అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 2వ అధ్యాయం 56వ శ్లోకంలో. ఆ భావననే ఇక్కడ వాలి కూడా అంగదుడికి చెబుతాడు. ఆ తర్వాత వాలికి సకల మర్యాదలతో సుగ్రీవుడు అంత్యేష్టి సంస్కారములు చేస్తాడు. ఈ గాయత్రీ రామాయణంలోని ఇంకొన్ని శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.